మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామంలో విద్యుత్ సిబ్బంది వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. అధిక బిల్లులు వసూలు చేయడంతో పాటు కొత్త మీటర్ కనెక్షన్ కోసం అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సమస్యలు తీవ్రంగా పెరిగాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ పెంట్యా నాయక్కు ఫిర్యాదు చేసి సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విద్యుత్ అధికారులను కోరారు. ఇంతసేపు వీడికి వచ్చి మీరు కూడా రికార్డ్ చేసుకోండి. ఇంతసేపు నేను చేసినా కానీ ప్రాబ్లమ్స్ అన్ఫిట్ ఏ అని చెప్పేసి రాష్ట్రీయంగా నేను వెళ్ళిపోతాయి. సమస్య రాలేదు. ఇంతమందికి సమాధానం చెప్పాలి. 10 మంది కాదు 20 మంది తీసుకోవాలి. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో విద్యుత్ సమస్యల గురించి కరెంటు సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏఈ గారిని అడగడం జరిగింది. వెల్దుర్తి గ్రామంలో అవినీతిగా బిల్లు వసూలు చేయడం, బిల్లు కొట్టడం, ఎక్స్ట్రా ఛార్జీలు వేయడం, వీటిపై విచారణ జరపడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న సిబ్బంది లోకల్ గ్రౌండ్ వరకు ఏ మాత్రం అసలు రెస్పాండ్ కరెక్ట్ అవ్వరు, అసలు ఎలాంటి రెస్పాండ్ ఇయ్యరు. కాబట్టి ఏఈ సారి గారికి ఇప్పుడు దృష్టికి తేవడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో కరెంటు మీటర్ల కొత్త మీటర్లకు ఆన్లైన్ ఛార్జెస్ తక్కువ ఉంటే వీళ్ళు ఎక్కువ వసూలు చేయడం జరిగింది. అందు గురించి ఈ రోజు ఏఈ సార్ దగ్గరికి రావడం జరిగింది. ఏఈ సార్ దృష్టికి తేవడం జరిగింది. ఈ రోజు వెల్దుర్తి యువత అందరం కలిసి ఇక్కడ సబ్స్టేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా ఏఈ సార్ గారు కూడా సిబ్బందితో కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది. ఈ రోజు వెల్దుర్తి గ్రామంలో చాలా మంది విలేజెస్ వచ్చి వెల్దుర్తి నుంచి అందులో భాగంగా వాళ్ళకు కొన్ని చిన్న సమస్యలు తొందరగా సాల్వ్ అవుతలేదు అనేది కింద స్థాయి కొద్దిగా డిలే చేస్తున్న అనే ఇష్యూ మీద ఆఫీస్కి వచ్చిందండి. వాళ్ళకు సమాధానంగా నేను వాళ్ళతో మీటింగ్